హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. ఈరోజు ఆంజనేయ స్వామివారి అర్ధమండల దీక్ష హనుమాన్ మాల వేసుకోవడం జరిగింది. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అండ్ 100 డేస్ నో నాన్ వెజ్ ఛాలెంజ్ తీసుకున్నది దేనికోసం అంటే మన జీవన విధానం మాంసాహారానికి దూరంగా ఉండి మన శరీరాన్ని మన మనస్సుని కంట్రోల్గా ఉంచుకోవడానికి ఈ 100 రోజుల ఛాలెంజ్ని తీసుకున్నాం. డిసిప్లిన్గా ఉండడం, పద్ధతులు మంచిగా మార్చుకోవడం గురించి మన 100 డేస్ తీసుకున్నాము. దానికి తోడు హనుమాన్ మాల దీక్ష రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఇలా ఉండాలి అని మనం అలవాటు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతాం, కానీ మాల వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఉండాల్సి వస్తుంది. సో దానికోసం నేను తీసుకున్న ఈ 100 డేస్లో ఆంజనేయ స్వామి వారి మాల వేసుకోవడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇలా ఉండాలి. ఆంజనేయ స్వామి మాల వేసుకున్నామంటే పొద్దున పండ్లు తినాలి, మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ పూజ చేయాలి, ఏ ధ్యానం చేయాలి, ఏ టైంకి లేవాలి, ఎలా పూజ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మన పద్ధతులను ఇలా అలవాటు చేసుకోవాలి అనే దాని గురించి ఆంజనేయ స్వామి వారి మాల. సో ఈ మాలను అర్ధమండలం అంటే 21 రోజులు వేసుకోవడం అయితే జరిగింది. చాలామంది మాల వేసుకొని జిమ్కి వెళ్ళడం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మాలకి జిమ్కి వెళ్ళడానికి సంబంధం లేదు. జిమ్ అనేది ఒక వ్యాయామం. మన బాడీని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత హెల్తీగా ఉండాలి, దాన్ని ఏ పద్ధతిగా మార్చుకోవాలి అనే దాని గురించి జిమ్. సో మాల వేసుకోవడం, జిమ్కి వెళ్ళడం తప్పేం కాదు. నేనైతే మాల వేసుకొని జిమ్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఏ స్వాములు ఎలా అయినా మాట్లాడుకోనివ్వండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను నా పద్ధతులను మార్చుకోవాలనుకుంటున్నా. అవతల వాళ్ళు నా వల్ల కొంచెం మారితే నాకు ఇంకా సంతోషం. దానికోసం అని చెప్పి నేను తీసుకున్న ఈ 100 రోజుల ఛాలెంజ్లో మాల వేసుకోవడం నాకు ఇంకా చాలా సంతోషం. సో నేను చేసే ఈ పనిలో ఎవరికి ఇబ్బందులు అనుకున్నా కూడా నాకేం అభ్యంతరం లేదు స్వామి. నా పద్ధతులను నేను మంచి దారిలో నడవాలనుకుంటున్నా. వీలైనంత వరకు కూడా మీరు నడిచే ప్రయత్నం చేయండి. ధర్మం వైపు నడుస్తున్నా, ధ్యానం వైపు కూడా నడుస్తున్నా. నేను చేసే దాంట్లో తప్పేం లేదు. సో మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 20లో వర్కౌట్స్ వచ్చేసి ఫుల్ బాడీ అండ్ ఫ్యాట్ బర్న్ కోసం. ఫస్ట్ ప్రతిరోజు చెప్తున్నా వామప్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ట్రెడ్మిల్ అయినా, జంపింగ్ జాక్స్, డైనమిక్ స్ట్రెచ్చింగ్ ఖచ్చితంగా వామప్ అయితే చేసుకోవాలి. అండ్ ఫుల్ బాడీ స్ట్రెంత్ కూడా ఉంది. ఈరోజు స్క్వాట్స్ ఉన్నాయి. స్క్వాట్స్లో ఈరోజు స్క్వాట్స్ ఉంది. స్క్వాట్స్లో బార్బెల్, డంబెల్ ప్రెస్, ఈ 3 సెట్స్ చేయాలి. లెగ్స్కి మంచిది, లెగ్స్ కోసం. అండ్ పుషప్స్ ఉన్నాయి. పుషప్స్ 3 సెట్స్ చేయాలి. మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు రెప్స్ చేయండి. ఇది చెస్ట్కి, ట్రైసెప్స్కి మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ పుల్అప్స్ ఉంది. పుల్అప్స్ని అన్న చేయొచ్చు, లాట్ పుల్ డౌన్ అని చేయొచ్చు. ఇది 3 సెట్స్ ఇంటూ 12 రెప్స్ చేయాలి. బ్యాక్ సైడ్ కూడా మంచి మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ డంబెల్ షోల్డర్ ప్రెస్ వచ్చేసి 3 సెట్స్ చేయాలి ఇంటూ 15 రెప్స్. ఇది షోల్డర్స్ కోసం. నెక్స్ట్ డంబెల్ రోస్ కూడా 3 సెట్స్ ఈచ్ హ్యాండ్ నుంచి 10 రెప్స్ చేయాలి. ఇది బ్యాక్ సైడ్ మంచి థిక్నెస్ వస్తుంది. సో ఇది ఇక్కడ వరకు అయితే ఫుల్ బాడీ వర్కౌట్స్. అండ్ ఫ్యాట్ బర్న్ కోసం అయితే బర్పీస్ 12 రెప్స్, మౌంటైన్ క్లైంబర్స్, జంపింగ్ స్క్వాట్స్, హై నీస్, లాస్ట్లో ప్లాంక్స్ 3 సెట్స్, లెగ్ రైసెస్ 3 సెట్స్, ఫినిషింగ్ విత్ సైక్లింగ్. సో ఈరోజు టోటల్ ఫోకస్ ఏంటంటే ఫుల్ బాడీ యాక్టివేషన్ కోసం, ఫ్యాట్ బర్న్ కోసం, స్వెట్ కూడా మంచిగా వెళ్ళిపోవాలి. దానికోసం అయితే ఈరోజు వర్కౌట్స్ అన్నీ కూడా చేసుకోవాలి. మాల వేసుకొని వర్కౌట్ చేయడం కొంచెం ఇబ్బంది, చెప్పినంత ఈజీ కాదు, టైమింగ్ సెట్ అవ్వవు. సో దానికోసం అని చెప్పి కొంచెం అటు ఇటుగా నేను టైంని అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నా. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం నేను నా బిజీ షెడ్యూల్లో ఉండాలనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ కూడా చేయండి. మరోసారి హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్.